అందరికీ నమస్తే అన్న. నేను సంజయ్, ఫ్రైడే పోస్టర్ నుంచి. ఇప్పుడు మన ముందర ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే దేవరా సినిమాలో బైరా యాడుంటే ఆయన ఆడే ఉంటాడు. ఆయన ఎవరో కాదు, మహేష్ అన్న. అన్న నమస్తే అన్న. హలో, హాయ్. ఎట్లా బాగున్నావు అన్న? బాగున్నాను. ఎలా ఎలా వచ్చింది అన్న ఫస్ట్ ఈ దేవరా అవకాశం మీకు? దేవరా అంటే నేను ఫస్ట్ దీని ముందు నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. అది మా బ్రదర్ సాయి. అంత లేకుండా అసలు నేను సినిఫీల్ అనేది నాకు ఐడియా లేదు, ప్లస్ నాకు పరిచయం కూడా లేదు ఎవరు. అందరం కలిసి మేము ఒక వెబ్ సిరీస్ తీసాం, కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ అని. ఆ సినిమాలో ఒక అరవింద్ పరిచయం అయ్యాను. అతని త్రూగా నాకు అష్టదిగ్బంధనం సినిమాలో ఆఫర్ వచ్చింది. బాబా డైరెక్టర్, పిఆర్ బాబా. సో ఆ సినిమా కంప్లీట్ అయిపోయినాక పోస్టర్ లాంచ్ అయింది. పోస్టర్ లాంచ్ లో నా పోస్టర్ చూసి SMS సురేష్ గారు ఇలాంటి గెటప్ కోసమే దేవరాలో చూస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని చెప్పేసి గణపతి గారి నెంబర్ పంపించారు. కాస్టింగ్ డైరెక్టర్ గణపతి అనమాట. నేను ఆ రోజు అంత పెద్ద మూవీ అసలు మనకు ఐడియా లేదు, సినిమా మూవీస్ లో అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ నేను చేయలేదు. వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళు ఒక డైలాగ్ చెప్పమన్నారు. డైలాగ్ చెప్పాక నాకేం ఐడియా లేదు కదా సార్, నాకు ఇందులో మూవీ ఓకే నాకు డైలాగ్స్ ఇస్తారు అది అంటే ఇప్పుడు ఏం చెప్పలేము అని చెప్పి చెప్పాను అనమాట. చెప్పాక నాకు అసలు డౌట్ ఉండే. ఒక 1 month తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీరు మూవీలో సెలెక్ట్ అయ్యారు, ఇందులో మూవీలో విలన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ పక్కనే మీరు ఉంటారు ఎప్పటికీ, అతనితో పాటు ట్రావెల్ చేస్తారని చెప్తే నేను షాక్ అయ్యాను. నాకేం అర్థం కాలేదు. సో ఇక మన ఫ్యామిలీతో షేర్ చేసుకున్నా, హ్యాపీనెస్, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఇలా ఆఫర్ వచ్చిందని. సో నేను షూటింగ్కి వెళ్ళేంత వరకు నాకు ఎగ్జైట్మెంట్ అసలు అర్థం కాలేదు. ఫస్టే రామోజీలో మన చిన్న వారాది ఫైట్ ఉంది కదా, ఆ ఫైట్ స్టార్టింగ్ మాతో స్టార్ట్ అయింది. అంతకుముందు ఒక షెడ్యూల్ అయింది. ఫైట్ లో యాక్సిడెంట్ అయింది అని విన్నాం మేము. ఎవరికి? ఎన్టీఆర్ గారికి. మీకు ఆ ఫైట్ కాదు అది, యాక్చువల్లీ అది దేవరా కాదు, వర ఫైట్ కాదు అది, దేవరా గారి ఫైట్ లో యాక్చువల్లీ మేము దొంగతనం చేసుకుని వచ్చేస్తాం కంటైనర్. ఆ కంటైనర్ లో సీన్ జరుగుతుంది అనమాట. మనకు అందులో బాంబులు ఉన్నాయని తెలుస్తుంది ఎన్టీఆర్ కి. దీని వల్లనే ఒక అతను చనిపోతారు అలా, ఓ పర్సన్. సో ఇవన్నీ మనం చేయొద్దు అని చెప్తాడు, కానీ మాకు ఇష్టం ఉండదు. కానీ మనం కంటిన్యూ చేద్దామని బైరాకు ఉంటాం అన్నమాట. బైరా అంటే సైఫుల్ గారికి. సో అతను ఆ కంటైనర్ పుష్ చేస్తాడు, మీకు ఐడియా ఉందా? కంటైనర్ పుష్ చేస్తుంటే మేము ఒక 6 members వెళ్ళి ఆ కంటైనర్ స్టాప్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ మాకు ప్రాక్టీస్ లో మంచి 6 times ప్రాక్టీస్ చేయించాడు. కంటైనర్ కి 6 feet ఉన్నప్పుడే మీరు జంప్ చేయాలి, 3 members అటు 3 members ఇటు అని చెప్పారు. 6 నార్మల్ గా సింపుల్ థింగ్, అది పెద్దగా లేదు. కిందికి ఒక 20 to 25 feet లోయ ఉంది. సో ఫస్ట్ 6 feet మనం ఏంటంటే ఫైట్ మాస్టర్ అసిస్టెంట్ ఉండే, అతను ఊపుతుంటే మనం అప్పుడు జంప్ చేసాం. ఎప్పుడైతే ఎన్టీఆర్ సార్ బాగానే ఉంది, 100% ఇది తప్పు నాదే. మళ్ళా వాళ్ళ మిస్టేక్ జరిగింది నా త్రూగానే. ఎవరు మిస్టేక్, ఫైట్ మాస్టర్ ఎవరిది మిస్టేక్ లేదు ప్రొడక్షన్ ది. ఏమైందంటే అప్పుడప్పుడు లైట్ ఇంకా చూసుకుంటే ఇలా పుష్ చేస్తుంటాం, ఎందుకంటే లోయ ఉంది కాబట్టి ఆ ఫియర్ ఉండాలి కదా మనకి. సో యాక్షన్ డైరెక్టర్ కూడా అలా చెప్పినమాట. నేను ఆపుతుంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఎంత క్లోజ్ ఉన్నారు, ఎన్టీఆర్ నాకు అంత క్లోజ్ ఉన్నారు. సో అతను యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ చూసి బ్లాక్ అనమాట. అదే ఎక్స్ప్రెషన్స్ తోనే ఉన్నా. లాస్ట్ వచ్చే వరకు అది చూసుకోలేదు. నేను జంప్ చేసే వరకు ఆల్రెడీ స్కిడ్ అయి పడిపోయినా. కంటైనర్ వచ్చేసి నయం, నేను కంటైనర్ తో పడిపోలేదు, కంటైనర్ సైడ్ పడిపోయింది, నేను ఇటు సైడ్ పడిపోయినా. యాక్చువల్ బ్యాక్ సైడ్ నుంచి పడ్డా నేను. ఇట్లా దుంకుతే వేరే డిఫరెంట్, ఇట్లా పడిపోయినా. అట్లనే పడిపోయే వరకు ఎన్టీఆర్ సార్ ఏమనుకున్నారంటే ఇది యాక్చువల్ ఒక పాట అనుకుంటున్నారు. అర్థం కాదు, అందరూ అరిచారు అక్కడ సెట్ లో మొత్తం. సార్ 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 ఏమైందంటే అది పడిపోయిన. అప్పుడు సార్ షాక్ అయిపోయి సార్ ఒకటేసారి కళ్ళు మొత్తం చేంజ్ అయిపోయింది సార్ది. ఫస్ట్ అతన్ని చూడండి లేపండి అని చెప్పి కిందకి ఒక 3-4 members పంపించారు. పంపించే వరకు నేను కొంచెం లైట్ గా లేచి, పెయిన్స్ అన్ని దెబ్బలు తాగాయి బ్యాక్ సైడ్, కాళ్ళకి, చేతులకి, హెడ్ కి తాకితే లేచి కొంచెం చూసి సార్కి నేను ఓకే సార్ అని చెప్పా. ఫస్ట్ అతను పైకి తీసుకురాన్నాడు, పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. నేను ఓకే సార్ అని చెప్పాను, నువ్వేం మాట్లాడద్దు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పేసి. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, శశి అని, జగదీష్ కానీ, రత్నం కానీ.
అండ్ ఏడీస్ అని ఏడీస్ లో నాకు గణపతి గారు చిత్ర మేడం గారు కొంచెం క్లోజ్ అనమాట. వాళ్ళు చాలా బాధపడ్డారు. సో నాకు అక్కడ రామోజీలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళి సార్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు ఇది ఓకే అన్నంత వరకు అతను అక్కడ సెట్ షూటింగ్ స్టార్ట్ చేయాలి ఆపేసి కూర్చున్నాడు. అక్కడ నుంచే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఫస్ట్ ఎయిడ్ అంతా చేయించారు. ఫస్ట్ ఎయిడ్ చేయించారు. సార్ నో ప్రాబ్లం సార్, ఎవ్రీథింగ్ ఓకే అన్నా కూడా సార్ షార్ట్కి వెళ్దామని అడిగారట. అని వెళ్తే నాకు డిస్టర్బెన్స్ ఉంది, అద్దు ప్యాకప్ చేయించారు. అసలు ఇంకో 3 hours షూట్ ఉండాలి. అలాగే చెప్పాక సో నేను ఓకే అంత ఓకే అయింది. నేను 7 o'clock ఇంటికి వెళ్ళిపోయాను. అరౌండ్ 8 o'clock నాకు ఫోన్ వచ్చింది మేనేజర్ నుంచి, ఎన్టీఆర్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చి రేపు సార్ మిమ్మల్ని కిమ్స్కి రమ్మన్నారు, గచ్చిబౌలిలో మీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు, మీరు వెళ్ళండి, మీకు కార్ వస్తుంది అంటే అవసరం లేదు సార్ అంతా అంటే లేదు సార్ చాలా సీరియస్ ఉన్నారు, 100% మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలి అంటే ఓకే. నాకు మార్నింగ్ కరెక్ట్ 7 o'clock నాకు కారు ఉంది ఇంటి ముందర. వాళ్ళే తీసుకెళ్ళి టోటల్ ఎంఆర్ఐ స్కాన్ ఎవ్రీథింగ్ బాటమ్ టు టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ స్కాన్ ఎవ్రీథింగ్ చేయించారన్నమాట. మొత్తం ఎన్టీఆర్ కదా దగ్గర మేనేజర్, అతని మేనేజర్ వచ్చి ప్రశ్న మేనేజర్ వచ్చి మొత్తం దగ్గర ఉండి చేయించారు. షాక్ యాక్చువల్లీ. మొత్తం చేయించినాక ఫర్దర్ ఇంకెప్పుడైనా పెయిన్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళది నెంబర్స్ ఇచ్చి కాంటాక్ట్ ఇచ్చి డైరెక్ట్ డాక్టర్తో కూడా కన్సల్ట్ చేయించి కేర్ తీసుకొని టాబ్లెట్స్ అన్ని ఎవ్రీథింగ్ తీసుకొని పంపించాను. అది ఇక నేను మర్చిపోలేను యాక్చువల్లీ. చాలా వాళ్ళు చెప్పుకునే ఎన్నో ఉంటాయి. వాళ్ళు మనం చాలా మనకి అన్ని చెప్పారు కదా, చాలా చేస్తారు. ఇవన్నీ ఒకటి శాంపుల్ మాత్రమే. సో చాలా గుడ్ హార్టెడ్. నేను రియల్ థ్యాంక్ఫుల్ టు ఎన్టీఆర్ గారికి దానికి మాత్రం. ఇది మీరు గమనించినారా, ఈ యాక్సిడెంట్ అంతా ఎందువల్ల జరిగిందంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూసి నెక్స్ట్ ఏం చేయాలో తెలియకుండా వెనకాల పడిపోయినారంట అన్న. అంతే కదా? అంతే. ఎన్టీఆర్ చూసి ఇక నేను ఉండిపోయినాను. అతను వస్తే ఒక ఓరా ఇట్లా మొత్తం టోటల్ అందరు ఇట్లా మీకు చాలా ఇప్పుడు చేపల మార్కెట్ ఎంత సౌండ్ ఉంటుందో సార్ ఒకసారి ఎంట్రీ అయిందంటే టోటల్ సైలెంట్. లైబ్రరీలో ఎట్లుంటుంది అది. కానీ సార్తో నేను యాక్టింగ్ చేస్తాం అనేది నాకు చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇది లైబ్రరీ. సార్తో మనము యాక్టింగ్ చేసాం కంటే సార్ దగ్గర నేర్చుకోవడం చాలా ఉంటాయి. సార్ వచ్చే ముందే మనకి ఏదైతే సీన్ ఉంటుందో అదే సీన్ లో వచ్చేస్తుంది సార్. అదే ఆ గెటప్ లో మొత్తం వచ్చేస్తారు అంతే. ఒకసారి పేపర్ ఇట్లా చూసుకుంటాడు, రెడీ శివ అనగానే టేక్ వెళ్ళిపోయి కొట్టేస్తారు అంతే. సార్ది ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ క్యారీ కానీ టైమింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. అది ఒక అంటే కెమెరా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అంత ఐడియా లేదు, కొత్త వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది. కెమెరా ఇట్లా ఉంటే ఇట్లా చూస్తాం, అది చూస్తాం, కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మనము ఎక్కడ ఫుల్ స్టాప్ ఎట్లా ఎక్కడ క్యారీ చేయాలి అవన్నీ చాలా నేర్చుకోవచ్చు. ఇక నేను నియర్ అబౌట్ 160 days షూట్ చేశాను. 160 days ప్రతి డే ఒక నాకు లెసన్, ప్రతిరోజు ఒక లెసన్. ఇందులో ఫైట్ మాస్టర్ వచ్చేసి హాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఉండే అండ్ పీటర్ హెన్ మాస్టర్, ప్రకాష్ మాస్టర్, డ్రాగన్ మాస్టర్, చాలా మంది ఉన్నారు ఇక్కడ 6 members. హాలీవుడ్ అనే కెనీ బెవైట్స్ మిషన్ ఇంపాసిబుల్ 2 కూడా అతను ఫైట్ మాస్టర్. 30 days షూట్ చేశాం మేము. సో అప్పుడు నేను ఆ షూట్ లో కూడా అక్కడ ఉండే కదా, అట్లాంటి షార్ట్స్ కూడా సార్ సింగిల్ టేక్ లో చేశారు. సింగిల్ టేక్ ఎవ్రీథింగ్. కాదు ఇప్పుడు కొత్త వాళ్ళకి పెద్ద డైరెక్టర్ అంటే కొద్దిగా భయం ఉంటుంది. అవునవును. వాళ్ళు ఎట్లా చేపిస్తారో మనం చేయగలుగుతామో లేదో అనేది ఉంటది. కొరటాల శివ గారి దగ్గర నుంచి మీకు ఎలా? అయ్యో, కొరటాల శివ సార్ చాలా కూల్ పర్సన్. అసలు సెట్ లో అతను ఉన్నాడు కూడా తెలియదు మనకి. అంటే అంత ఉన్నా చాలా సింపుల్ సిటీ ఉంటుంది, చాలా సింపుల్ మెయింటైన్ చేస్తారు. చాలా నార్మల్ ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ వేసుకొస్తారు, కూర్చుంటారు. మనకు డైలాగ్ ఏదో ఉంటే పంపించేస్తారు. పంపించేసి మనకు చూసుకొని అంతా ఓకేనమ్మా చెప్పేస్తావా అని చెప్తా. ఏమైనా మనం కొంచెం చెప్పుడు లేదా ఇలా కదమ్మా కొంచెం ఇలా టైమింగ్ తీసుకొని ఇట్లా తీసుకొని చెప్పండి అని చెప్తారు. మనకు మంచి టైమింగ్ ఇస్తారు. అంటే ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది, చాలా కూల్. అసలు మీకు డైలాగ్ కొంచెం తడబడ్డా కూడా ఇలా భయం ఏమి ఉండదు. ఓకే ఓకే ఒక మళ్ళీ ఒకసారి చేద్దాము, మళ్ళీ ఒకసారి చూసుకో అని అలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. చాలా ఎంకరేజ్మెంట్. డైరెక్షన్ సార్ డైరెక్షన్ సార్ దగ్గర ఉన్న డైరెక్షన్ టీం కూడా సూపర్ టీం అనమాట సార్. అసలు ఆ డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో
మేము స్టార్టింగ్ సమ్మర్ చేసాం, ఎండింగ్ సమ్మర్ ఉండే సమ్మర్ 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 ఆ ఫైట్స్ ఫస్ట్ కుస్తీ ఫైట్ అది అంతా ఉండే కదా, అది ఫస్ట్ ఫైట్ వచ్చేసి అంతా సమ్మర్ అది మళ్ళీ రామోజీలో నైట్ టైం, అది నైట్ షూట్. ఇంకోటి మన సముద్రం దగ్గర సీన్లన్నీ మన గోవాలో చేశారు. గోవాలో మీరు నమ్మరో నియర్ అబౌట్ 40-45 degrees ఎండాల, మన సముద్రం హ్యూమిడిటీ. మాకు టేక్ లా మాకంటే మాకు టైమింగ్ ఉంటుంది. సార్క్ ఇప్పుడు సార్క్ ఒక 6 hours షార్ట్స్ ఉంటే మాకు 1 hour ఉంటుంది, ఎందుకంటే మాకు బ్యాక్గ్రౌండ్ మేము నిలబడి కాబట్టి. సో అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్టీఆర్ కానీ, సైకిల్ గారు కానీ, వాళ్ళు అట్లా నిలబడి హార్డ్ వర్క్ డెడికేషన్ మాత్రం అబ్బో చాలా యాడ్స్. మాతోనే కాలేదు కానీ వాళ్ళు అన్ని నిలబడ్డారంటే వాళ్ళు కావాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఇది కాదు మళ్ళీ వింటర్లో పెట్టుకోవచ్చు. కానీ డెడికేషన్ అంతే, అస్సలు ప్రతి ఒక్క పర్సన్ దానికి మొత్తం పానం పెట్టి చేసింది అంతే. ఎన్టీఆర్ సార్ ఎక్కువ డూప్ వాడరు అని విన్నాం. డూబ్ ఏం వాడరు, దేనికి డూబ్ అంటే మేము దగ్గర నుంచి డూబ్స్ అంటే ఏం వాడరు, అంటే ఈ ఫైట్లు అప్పుడు కానీ చాలా ఉంటారు కానీ అది ఎక్కువ అవసరం ఉండదు సార్కి. సారే వచ్చి చేసి వెళ్ళిపోతారు అంతే. ఎంత పెద్ద స్టెంట్ ఉన్నా సార్ ఇట్లా సింగిల్ టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్ని ఒకసారి లైటింగ్ ప్రాబ్లం వల్ల మనకు సెకండ్ టేక్ థర్డ్ టేక్ వెళ్తాం, కానీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండదు, వేరే ప్రాబ్లం. సార్ ప్రాబ్లం ఏముండదు అక్కడ, అంతేగాని టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల ఇంకో టేక్ ఉంటుంది అంతే. ఈ సైఫ్ అలీ ఖాన్ గారు బైరాద్ గారి దగ్గరే ఉంటారు కదా మీరు. అవును, ఆయన ఎలా ఉంటాడు సెట్ లో, ఎలా ఉంటాడు సెట్? అసలు సైఫ్ అలీ ఖాన్ అంటే నవాబీ ఫ్యామిలీ, మళ్ళీ ఇంకోటి బాలీవుడ్ యాక్టర్. మేము అందరూ కొంచెం మాకు అంత ఐడియా లేదు, అంటే నాకైతే ఎవరు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎట్లుంటారో ఏందో అని చెప్పి ఫస్ట్ డే వచ్చినప్పుడు సార్ మీ గ్యాంగ్ అని చెప్పని నుంచి అందరు సెకండ్ ఇచ్చి బాగున్నారు అని చెప్పేసి, లంచ్ అయిందా డిన్నర్ అయిందా మంచి రెస్పెక్ట్, జస్ట్ ఒక ఫ్రెండ్ ఎలా ఉండేది అట్లనే మనం ట్రీట్ చేసేవాళ్ళు. ఒకసారి నాకు ఐడియా ఉంది, మళ్ళీ మేకప్ చేసుకుంటే మా కాలు తొక్కేసేవాడు, తిట్టిండు. మేకప్ మ్యాన్ సెన్స్ ఉందా లేదా, రెస్పెక్ట్ ఇవ్వాలి, హ్యూమన్ అనేది రెస్పెక్ట్ ఉండాలి, సారీ చెప్పని ఆ లెవెల్లో. అంటే అట్లాంటివి చాలా ఉంటాయి బ్రో, మనం వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుని చాలా ఉంటాయి. కాదన్నా ఇంకొకటి, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్న అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీకాంత్ గారు మెయిన్ విలన్ పార్ట్ 2 అని అంటున్నారు జనాలు. ఏమన్నా అలా ఉండొచ్చా? లేకపోతే ఇంకో విషయం, మా వరకు మా సీన్స్ వరకు మాకు ఐడియా ఉంటుంది, ఫర్దర్ గా జరిగేది అసలు బయటికి రాదు. మా యాక్చువల్లీ సెకండ్ పార్ట్ అనేది మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్స్ గురించి ఎన్టీఆర్ సార్ గారు ఏమన్నారు, కాల దగ్గరేసుకుని ఎలా ఉంటుంది అన్నదా. సెకండ్ పార్ట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ చొక్కాలు చెప్పుకుంటారు అంతే. ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఎనీథింగ్ సూపర్. ఇక పార్ట్ 2 చాలా పెద్దది బ్రో. పార్ట్ 1 అనేది మీరు ఓన్లీ ట్రైలర్, అది మళ్ళీ చెప్తున్నాను. పార్ట్ 1 అనేది ఓన్లీ ట్రైలర్, జస్ట్ ఇంట్రడక్షన్ కి మీకు అయిపోయింది. చాలా క్వశ్చన్స్ వదిలిపెట్టారు. మీరు సినిమా డీప్ గా ఆలోచిస్తే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చాలా ఊహకందని క్వశ్చన్స్ ఉంటాయి. దేవరా గారిది ఇంకా ఎక్కువ స్టోరీ ఉంటుంది దీంట్లో. పార్ట్ 2లో హీరోయిన్ సేమ్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ ఏదన్నా చెప్పండి ఒకసారి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు మనోడు ఫస్ట్ లో ఎత్తుకుతారు, ఎత్తికే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీరు అబ్జర్వేషన్, అజయ్ ఫస్ట్ డిఎస్పీ దగ్గర పోతారు, అభిమన్యు సింగ్ దగ్గర పోతారు. అభిమన్యు సింగ్ పొజిషన్ ఎట్లుంటది పోయినప్పుడు? అంతా కొట్టుకుంటూ నడుస్తుంటాడు. ఎందుకు నడుస్తుంటాడు? మురుగన్ ఏడి? ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి చాలా. సముద్రంలో ఉన్న వాళ్ళు ఏది, వాళ్ళంతా దేవర ఉన్నప్పుడే జరుగుతాయి కదా. సో అన్ని చాలా ఉంటాయి. అంటే సముద్రం లోపల ఉండేది వరా చంపించాలి చెప్తారు కదా, ప్రసాద్ గారు చెప్తారు ఫస్ట్ పార్ట్ లో మీకు వరా చంపింది కాదని చెప్తారు కదా. సో మీకు చాలా సినిమా ఉంది ఇంకా మీకు అట్లా. జస్ట్ మీకు ట్రైలరే అది పార్ట్ 2 లో ఉంటది. చికెన్ బిర్యానీ పెట్టిండు, మీకు మండి పెడతాడు అంతే. ఇక పార్టీ మండు ఇంకా ఇంకెనిథింగ్. ఇక తెలంగాణ పార్టీ ఎట్లుంటది దావా చేస్తే అన్ని ఎవ్రీథింగ్ ఉంటదా లేదా, ఆ లెవెల్ ఉంటది. ఫుల్ మీల్స్, బోటి, పాయా, తలకాయ, మందు అన్ని ఎవ్రీథింగ్ ఎట్లుంటదో అంత ఫుల్ ఎవ్రీథింగ్ ఉంటది. మళ్ళీ ఏమన్నా మూడోడు ఏమన్నా రావచ్చా? నాకంత ఐడియా లేదు బ్రో. ఏంటంటే మా పాట ఎట్లుందంటే మాకు సైఫ్ అలీ ఖాన్ తో ఏదైతే ట్రావెల్ అవుతుంటుందో అంతవరకు మాకు చెప్తారు. అంతేగాని మనం పోయి సార్ పార్ట్ 2 ఎట్లుంటుంది మనం అడగలేం కదా. కానీ సినిమా సక్సెస్ అయినాక కోటేష్ సార్ని పోయి కలిసాను పర్సనల్ గా. నేను కలిసి సార్కి
థ్యాంక్స్ చెప్పా, బ్లెస్సింగ్ తీసుకున్నా సార్ దగ్గర. పాటు మీకు చాలా బాగుంటది ఇంకా అని చెప్పాను. ఇంకా బాగుంటది, చాలా బాగుంటది, ఇంకా గట్టిగా రాస్తున్నాను చెప్పాను. అంతా కత్తులు రక్తాలు ఇవే ఉన్నాయి పార్ట్ 2 లో. కత్తులు రక్తాల కంటే మీరు ఎమోషన్స్ క్యారీ చేశారు, మీరు అబ్జర్వేషన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ 3 days మొత్తం ఫ్యాన్స్ చూసారు, 3-4 days. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఫ్యామిలీలో ఒక 5 members ఉంటాయి, 5 members థియేటర్ లో ఉంటారు. ఫస్ట్ లో అంతా మిక్స్డ్ టాక్ అంటే మిక్స్డ్ టాక్ అంటే చూడకుండా చెప్పేస్తారు. వాళ్ళ ఊహకందని అది అట్లుందట కదా, ఇది ఇట్లుందట, వీటి ఇట్లుందట కంపేర్. మన దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు ఒక పెళ్లికి పిలిచినాం మనం, పెళ్లికి ఎందుకు పోతామండి మనం? కపుల్స్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి పోతాం మనం. కానీ మన పబ్లిక్ ఎట్లుంటారు, కూర బాగాలేదు, అబ్బాయి బాగాలేడు, సారీ, ఇవే ఎక్కువ ఉంటాయి. సో అట్లా అలవాటు అయిపోయింది మనకి. ముందట ఎప్పుడు డిగ్రేడ్ చేసుడు అలవాటు అన్నమాట. 300 కోట్ల సినిమా, మీరు నాటి జోక్, 300 కోట్ల సినిమా. ప్రతిరోజు ఒక అమ్మాయి పెళ్లి, 1000 మంది పిలుచుకునే పెళ్లిని, అమ్మాయి పెళ్లి జరిగితే ఎట్లుంటుంది అట్లుండదండి. పైన 100 మంది 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు, ఫుడ్ పెడతారు, వాళ్ళ క్యారీ వచ్చుడు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్, కెమెరా డిపార్ట్మెంట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే డైలీ ఒక 200-300 పని చేయాలి సెట్ కి. ఎంతమంది ఫుడ్ పెట్టారు? ఒక అన్నదానం పెట్టగానే మనం ఫేస్బుక్ లో తీసి పెట్టుకుంటాం, అన్నదానం చేసినాం ఇవ్వాలని. అవునా? మరి ఎంత గ్రేట్ అని, ఎంత మందికి లైఫ్ ఇస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఫ్యామిలీలా. నాకేమున్నాయండి, నాకు 2 అబ్బాయి చదువుకుంటారు. సో నాకు ఇచ్చిన ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఫీజు అయిపోతుంది, నాకు ఇంటర్నెట్ అయిపోతుంది, కార్యం అయిపోతుంది. అట్లా ఎంత మందికి ఎన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. చదువు అతనే చెప్పించినట్టు కదా, పని ఇప్పించినట్టే. అవునా కదా? సో మనం ఏదైనా మూవీ వచ్చినా కానీ ఎవరికైనా సరే, మనము ఒక హోటల్ పెట్టావు, ఓపెన్ చేసావు, నీ దగ్గర పూరి నాకు నచ్చలేదు, 99 మంది నచ్చింది, నచ్చలే అని చెప్పి నేను రివ్యూ పెట్టేస్తా. దానివల్ల నీ కడుపు మీద కొట్టినట్టే కదా. దాని 10 మంది చూస్తారు, బాగుండదని చెప్పి ఎవరు రారు. అందుకోసమే నీకు నచ్చకుండా వదిలేసి నెక్స్ట్ నువ్వు పోకు, అయిపోద్ది కదా, క్లోజ్. అక్కడ మ్యాటర్ క్లోజ్. అది కానీ వీళ్ళు ఏం చేసినారంటే పూరి తినకుండానే బాగలేదని చెప్పారు. పూరి తినకుండా అంటే యాక్చువల్ ఏంటంటే నా హీరో గొప్ప అనుకుంటా, అదొకటి మధ్య అయిపోయింది అన్నమాట. అంటే చాలా మంది చేయరు అట్లా, చాలా కొంతమంది ఉంటారు, కొంత 10%, 5% ఉంటారు. అది కాకుండా కొంత పన్నోళ్ళు ఉంటారు, అందరు స్ప్రెడ్ చేసు. అది ఒక అలవాటు అయిపోయింది, తమ్ముళ్ళు పెట్టుడు, ఇది మరో ఆచార్య అనడు, అట్లాంటివి అవన్నీ రాంగ్. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు మారరు, మనం మారాలి. అట్లాంటివి అవాయిడ్ చేసినాం అనుకోండి, వాళ్ళకి వచ్చే 5 రూపాయలు 10 రూపాయల కోసం వాళ్ళకి ముందర పుట్టగొట్టినట్టు కదా. బావచ్చి ముందర పోయి పార్కింగ్ దగ్గర నిలబడినా పైసలు వస్తాయి, ఒక బండి 10 రూపాయలు ఇస్తారు. దానికన్నా అధ్వానం కదా ఇది. అది జనాల మాటలు వినకుండా పోయి సినిమా చూడండి. ఈ రోజు కాదు, ఇంకా 50 రోజులు 100 రోజులు ఖచ్చితంగా ఆడే సినిమా ఇది దేవరా. నిన్న నేను వెళ్ళాను, అంటే ఇవాళ ఎంత సెకండ్ కదా, ఫస్ట్ నైట్ నేను వెళ్ళాను. వెంకటరమణ ఇంద్ర థియేటర్ హౌస్ఫుల్ ఉంది, మొత్తం ఫ్యామిలీస్. ఇక్కడ ఒక మీరు నమ్మరు 40-60% లేడీస్ ఉన్నారు. వెరీ హ్యాపీ. సినిమా గోలా ఫస్ట్ హాఫ్ అయితే బట్టలు చింపేసుకుంటున్నారు. అవునవును, ఎంత కష్టపడారంటే ఇంత కష్టపడి తీస్తున్నారు. ఇట్లా ఇంకా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి కష్టాలు చాలా వెళ్తుంటాయి మనకి. ఇప్పుడు మనకు బాహుబలి 2, KGF ఇవన్నీ వస్తున్నాయి సౌత్ నుంచి వెళ్ళి, ఎన్ని పెద్ద పెద్ద పిక్చర్లు వస్తున్నాయి. వాళ్ళు ఇంకా పెద్దగా తీయాలనుకుంటారు కదా. దీనివల్ల ఏమైందంటే ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు మనకి, దానివల్ల ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, ఫ్యామిలీల ఇన్కమ్ అన్ని పెరుగుతాయి కదా, యాక్టర్స్ బయటకు వస్తారు. కాదమ్మా, ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న దగ్గర చాలా కామన్ గా జరిగే థింగ్ ఏంటంటే ఇట్లా నడుములు గిల్లేది, అంటే అది ఎక్కువ చేస్తాడు. కామెడీ చాలా. ఇప్పుడు సార్తో క్లోజ్ ఉన్నారంటే చాలా క్యాజువల్ గా ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లుంటాం బ్రో, వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళ కూడా ఫ్రెండ్స్, వాళ్ళకు ఫ్యామిలీస్, వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీకు లీజర్ టైంలో మీ ఫ్రెండ్స్ అందరం కలిసారు, ఓకే. ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు ఒక 10 ఫోన్లు 20 ఫోన్లు వస్తున్నాయి అనుకో, ఎంత చిరాకు ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీతో పోయినప్పుడు బయట పోయినప్పుడు ఒక పర్సన్ లో పోతుంటారు, దాంట్లో కూడా మనం ఫోర్స్ చేస్తుంటాం.
వాళ్ళకు ఫ్యామిలీ టైమింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ టైమింగ్ ఉంటుంది. అట్లా ఫ్యాన్స్ కి కూడా వాళ్ళు ఒక టైమింగ్ ఇస్తారు, ఆ టైంలో మనం కలవాలి అంతే. కాదు ఈ ప్రీ రిలీజ్ దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? ప్రీ రిలీజ్ గురించి ఏం లేదు బ్రో. యాక్చువల్లీ మనకు సార్ వాళ్ళు ఫస్ట్ ట్రై చేసిండ్రు, అంటే వాళ్ళు అంటే చేద్దాం అనుకున్నారు, అది అన్ఎక్స్పెక్టెడ్, అది చాలా బ్యాడ్, అది బాగా అనిపించింది. కానీ సక్సెస్ మీరు చేస్తారు గ్రాండ్ గా, ఖచ్చితంగా చేస్తారు పక్కా. తప్పకుండా 50 రోజుల ఫంక్షన్ 100 రోజుల ఫంక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దాని తెలిసి బ్రేక్ అయిపోయింది నాకు తెలిసి వాటికి. కాదన్నా మీరు నెక్స్ట్ ఇంకేం సినిమాలు చేస్తున్నారు? ఇలా పుష్ప 2 చేస్తున్నాం బ్రో. పుష్ప 2 క్లైమాక్స్ లో ఉంటాను నేను. యాక్చువల్లీ నాకు దేవరాప్పుడు చాలా ఆఫర్స్ వచ్చాయి మూవీస్, కానీ దేవరాలో ఓన్లీ దేవర గురించి డెడికేట్ అయిపోయాను. ఎందుకంటే ఆ సినిమాకి వెళ్తే మళ్ళీ ఈ సినిమాకి వచ్చే వరకు నాకు నా పాట పోతుంటది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ట్రావెల్ కావాలని చెప్పేసి 2-3 సినిమాలు మంచి ఆఫర్ వచ్చినా కూడా నేను ఓన్లీ దేవర కోసం డెడికేట్ అయిపోయినా. పుష్ప చేసిన, పుష్ప ముందు కూడా వచ్చింది ఆఫర్. సో మళ్ళీ లాస్ట్ లో వచ్చిన రోల్ ఏంటంటే పుష్ప చేస్తున్నాను. పుష్ప తర్వాత అనుష్క అని క్రిష్ డైరెక్టర్ ఐడియా ఉంది, కానీ అనుష్క మెయిన్ రోల్, లీడ్ రోల్, లేడీ మొత్తము. దాంట్లో ఇప్పుడు నాది ఒరిస్సా షూట్ 4th నుంచి వెళ్ళి షూట్ ఉంది ఒరిస్సాలో, 30 days షూట్ ఉంది. ఇంకా స్టార్ట్ కాలేదు? అదే స్టార్ట్ అయింది, ఇంకో షెడ్యూల్, విలన్ షెడ్యూల్ లో ఇది మీది అట్లా ఉంటుంది. దేవరాలో ఎలాగుంటుంది మీ రోల్? రెండో పాటలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు ఇక అక్కడే సైఫ్ అలీ ఖాన్ తో పాటే ఉంటాను. సైఫ్ అలీ ఖాన్ తో నేను ట్రావెల్ చేస్తుంటాను. మేము యాక్చువల్ ఏంటంటే ఒక అనిమల్ టైప్ మృగాలు, మాకు సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఏమి ఉన్నాయి. ఇక్కడ చంపుడే ఇక. బయటనా? బయట మనం ఇవ్వని మనం అంతా ఐ లవ్ యూ అంతగానే మీతో అంత ఘోరంగా తయారయ్యేదానికి ముందే ఉన్న ప్రిపేర్ అంటే మనకు గెటప్ ఇట్లా ఉంటుంది. ఇంకోటి మన ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటది. ఇప్పుడు మనము మార్నింగ్ అదొక సిస్టమేటిక్ లైఫ్ అవుతుంది మనకి. మార్నింగ్ 5కి లేవాలి, 6కి సెట్ ఉండాలి, 7కి మేకప్ వేసుకోవాలి, 8 o'clock టిఫిన్ తినాలి, 1:30కి లంచ్ అది ఉంటుంది. సో మనం బాడీకి మనం కాపాడడానికి మనం డైట్ మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళు అడిగితే మనకు బ్రౌన్ రైస్ ఇస్తారు, ఎగ్స్, చికెన్ అన్ని ఉంటాయి కదా. సో దాంతో పాటు మనం డైట్ మెయింటైన్ చేసుకుంటాం. మన హెల్త్ కాపాడుకున్నాం అనుకుంటే సినిమాలో కావాల్సింది ఏంటి, మన ముఖ్యంగా మన ఫిజిక్, మన అట్రాక్టివ్, మనం ఏం చేయాలో అది దాన్ని మనం కాపాడుకోవాలి. దాంతో పాటు డైలీ మనకు కొత్త లెసన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ కానీ మనకి ఇప్పుడు ఏ క్యారెక్టర్ పడదు కదా. ఫస్ట్ మీకు స్క్రిప్ట్ అంటే ఇది మీ పాత్ర అని ఎవరు నాకు చెప్పింది? కొట్టాల శివ గారు చెప్పారు లేకపోతే? లేదు, నాకు అసిస్టెంట్ కాదు, మేనేజర్ గారు ఫోన్ చేశారు. సార్ మీరు సైఫ్ అలీ ఖాన్ పక్కన మీ లీడ్ ఉంటుంది, ఒక రైట్ హ్యాండ్ హీరో, మీరు ఒక విలన్ అన్నమాట. ఫస్ట్ రోజు సెట్ లోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ రోజు నేను సెట్ లోకి వెళ్ళినప్పుడు దగ్గర ఒక 2,000-3,000 క్రౌడ్ ఉండే బ్రో. ఆ ఫైటింగ్ సీన్ అని చెప్పాను వరాది, మీరు అక్కడ చెప్పాలి. సార్కి స్టమక్ పెయిన్ ఉండే, ఎన్టీఆర్ సార్కి బాగా చాలా పెయిన్ ఫీల్ అవుతుండో. కావాలంటే ఆపేయచ్చు ఫైట్, కానీ అంత క్రౌడ్, అంత రషియస్, ఒక ప్రొడ్యూసర్ ని ఆలోచించి అలా ఎంతో అమౌంట్ వేస్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అయింది, సినిమా కెమెరా ఆన్ అయిందంటే అందరికి ఇవ్వాల్సింది అమౌంట్. సో చాలా ఆ రోజు సార్ ఎంతో పెయిన్ ఉంది, నేను చెప్తున్నా కదా, అది ఇంకో పర్సన్ అయితే చేయలేకపోతారు. సో 3 times ఆపుకొని మళ్ళీ కూర్చొని ఒక 5 minutes 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తుండే సార్. ఆ డే కంప్లీట్ చేసింది, 4 వరకు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది. అప్పుడైతే అందరూ సపోర్ట్లు, యాడ్స్ ఆఫ్ సార్. కొన్ని షార్ట్స్ కి అయితే సార్ చేసిన షార్ట్స్ కి మేము అరిచిన అవన్నీ ఉన్నాయి కదా, కొన్ని సార్ చేసిన షార్ట్స్ కూడా అరిచినవి ఉన్నాయి కదా. ఆ సీన్స్, ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అసలు మేమేమో అనుకుందాం బయట థియేటర్లో చూసి అంతా ఏమైనా గ్రాఫిక్స్ టైప్ అట్లా మిక్స్ చేస్తాం, అట్లా ఏమి ఉండదు. సో అది పార్ట్ 2 గురించి ఏమన్నా కొద్దిగా చెప్పొచ్చు కదా? పార్ట్ 2 గురించి నాకే సారిగా రాస్తున్నా అని చెప్తున్నాను కదా, మనకి తెలియదు. పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కావట్లేదా? అయిందా లేకపోతే? పార్ట్ 2 అంటే సార్ది ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వార్ 2 అనేది ఒకటి ఉంది, అది జనవరిలో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఉంది. ప్రశాంత్ నీల్ సార్ తోని కంప్లీట్ అయిపోయినాక లేదా మిడ్ లను సైమల్టేనియస్ గాను ఈ 2 స్టార్ట్ అవుతాయి. సో 1 year ఉండొచ్చు, మేబీ 7 months ఉండొచ్చు, కానీ ఉంటుంది సినిమా 100%. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కలికి మొన్న అయిపోయిందా అలా. పార్ట్ 2 అనేది దీంట్లో ఉన్న కంటే హై రేంజ్ లో ఇవ్వాలి. బాహుబలి 1 ఎట్లా, బాహుబలి 2 ఎట్లా, అట్లా దానికన్నా మించి ఉండాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మొత్తం రీసైకిల్ చేసుకొని ఏమేమి చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చేసుకొని చేస్తారు. కాబట్టి మనము చాలా తక్కువ సార్, అంటే తక్కువ
వాళ్ళు ఆలోచనలు వాళ్ళ చాలా పెద్ద వాళ్ళు పెద్ద అంటే మనము ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అంటే వాళ్ళు 10 సార్లు ఆలోచించి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ దావుదీ సాంగ్ ఉంది కదా, దావుదీ అండి సాంగ్ లేదు, డిసప్పాయింట్. అంటే దావుదీ సాంగ్ ఏమైందంటే మీరు క్లైమాక్స్ అబ్జర్వేషన్ అంత సస్పెన్స్ తో బయటకు వచ్చారు. దావుదీ అనే సాంగ్ ఆ ప్లే చేస్తే యాక్చువల్లీ సినిమా తర్వాత అనుకున్నారు ఫస్ట్ పెట్టుకుంటే మళ్ళా ఆ ఫీల్ పోతుంది, పబ్లిక్ లో డాన్స్ ఆ ఫీల్ పోతుంది. ఇక మన పెట్టే స్కోపే లేదు అక్కడ. మింద ఇక్కడ పెట్టాలని పెట్టుకోవచ్చు కానీ పిక్చర్ కి డిస్టర్బ్ అయింది అవుతుందేమో అనే భయంతోనే లేకపోతే దాంతోనే. ఇప్పుడు సాంగ్ ఎంత ఖర్చు పెట్టినప్పుడు 1 crore ఖర్చు అవుతుంది, ఊరికని తీసేస్తారు 1 crore. వాళ్ళ ఆలోచనలు మనకు అందాయి. మనం ఏమన్నా మన ఎన్టీఆర్ సార్ పాట ఉంటే బాగుండాలని మనం అనుకుంటాం. మన ఎన్టీఆర్ సార్ సినిమా బాగుండాలి, హిట్ కావాలి, నా ఫ్యాన్స్ కాలు ఎగరేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఉంటుంది. అవునా? సో అలా జరిగింది అంతేగాని కావాలని అది తీసేసింది ఏం లేదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి సాంగ్ యాడ్ అవుతుంది, కొన్ని సీన్స్ కూడా యాడ్ అవుతాయి థియేటర్ లో యాడ్ అవుతాయి. మళ్ళా ఒక రచన, కొన్ని సీన్స్ వస్తాయి, కొన్ని సాంగ్స్ వస్తాయి, మళ్ళీ రచన ఇక మళ్ళీ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది అంతే. ఇదేనా చిన్న చిట్ చాట్ మన దేవరా విలన్ తో. నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి వచ్చేసి మా బ్రదర్, నా స్ట్రెంత్ అనుకోండి. వాళ్ళు లేకుంటే అసలు నేను సినీ ఫీల్డ్ అని ఉండకపోయేది. సాయి శ్రీధర్ సురపల్లి, మనకి ఏం చెప్పినా తక్కువనే. థ్యాంక్స్ అయితే చెప్పాను, ఎందుకంటే తక్కువ అయిపోతుంది కాబట్టి. మన కోసం ఏమైనా చేస్తా అంటే ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా తమ్ముడు. సాయన్న మంచి మంచి ఆర్టిస్ట్ మాకు ఇచ్చిన థ్యాంక్స్ అన్న. నేను కూడా చెప్తున్నాను మా ఫ్రైడే పోస్టర్ ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కాండి, ఎంజాయ్ చేయండి. ఎవ్రీ వీక్ మంచి మంచి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మంచి మంచి ముగ్గురుతో ఇంటర్వ్యూ ఉంది, ఇంకా వాళ్ళు భయంకరంగా ఉంటారు. ఇంటర్వ్యూ చూడండి. రైట్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బాయ్ బాయ్.